హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. సో మొదటిగా ఆంధ్రప్రదేశ్లో వెలువడబోతున్నటువంటి మెగా డిఎస్సి 2022 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ద్వారా వెలువడినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్, వెలువడబోతున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా ఇందులో చర్చించడం జరిగింది. సో అందులో నాన్ గెజిటెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, గెజిటెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. వీటితో పాటు యూజీసీ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం ఏమిటో కూడా నేను ఇక్కడ ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశాను. పిహెచ్డి అవసరం ఎంతవరకు అన్నటువంటిది. సో తర్వాత ఆంధ్రప్రదేశ్లోని టెట్ సిలబస్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది. సో ఎంత చేంజ్ చేశారు, ఆ చేంజ్ చేసినటువంటి సిలబస్ ఏంటి, సో అది చేంజ్ చేసినటువంటి సిలబస్ ఎంత ఉంది అన్నటువంటి విషయాలు కూడా డిస్కస్ చేశాను. దాంతోపాటు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, దాని ద్వారా వచ్చేటువంటి ఖాళీలు ఎంతవరకు ఉన్నాయి, సో ఆ విషయాలను కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులను త్వరలో రిలీజ్ చేయాలని ఉద్యోగ ఐక్య జేఏసీ వారు గవర్నమెంట్ని విన్నవించుకోవడం జరిగింది. అలానే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల వారు కూడా గవర్నమెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20,000 పై నుండి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నటువంటి సమాచారంతో వారు ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దాని మీద కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించాము. ఈ నెల చివరికల్లా దానికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి విషయం ఒక కొలిక్కి వస్తుందన్నటువంటిది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఇంకొక న్యూస్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ గుర్తింపుకు 1092 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. యాక్చువల్గా ఈ యొక్క 1092 పాఠశాలలు సిబిఎస్ఈ గుర్తింపునకు అప్లై చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం 15 లక్షలు పైగా జనాభా ఉండే మహానగరాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు 1.5 ఎకరా ఉండాలి. అదే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలకైతే 2 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. ఇటువంటి పాఠశాలలు సిబిఎస్ఈ నిబంధనల ప్రకారము సిబిఎస్ఈకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు లెక్క అన్నమాట. సో ఇలా ఉన్న పాఠశాలను మొదట సిబిఎస్ఈ గుర్తింపునకు తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1121, పురపాలక శాఖ నుంచి 71 పాఠశాలలు ఉన్నట్లు ఇదివరకే ప్రభుత్వం గుర్తించింది. సో ఈ మొత్తం 1092 ప్రభుత్వ పాఠశాలల్ని సిబిఎస్ఈకి అఫిలియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్ లిప్ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి లాంగ్వేజ్ పండిట్స్ గురించి, తర్వాత హై స్కూల్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈ గుర్తింపునకి వెళ్ళేటువంటి విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇక ఆంధ్రప్రదేశ్లోని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ విషయానికి వస్తే, టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్లో కొంత మార్పులు చేయడం జరిగింది. సో ఏం మార్పులు చేశారంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్కి 2 టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఏం టాపిక్స్ అవి అంటే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి, అది మొదటిది. రెండవది సైకాలజీ. సో ఈ 2 టాపిక్స్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ సిలబస్కు ఈ 2 టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విద్యా మెథడాలజీలో చాలా మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. సో ఆ మార్పులు చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామంలో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఇది సిలబస్లో పెట్టడం వల్ల చాలా విద్యార్థులకు చాలా మంచి జరుగుతుంది. ఈ మారుతున్నటువంటి ఈ యొక్క విద్యా ప్రాసెస్లో, లేక మారుతున్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ మెథడాలజీలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ will play a very vital role. It is very good to keep this topics in the existing syllabus.
ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ప్రైమరీ టీచర్లకు బ్రిడ్జ్ కోర్స్ తప్పనిసరి అనే హెడ్డింగ్తో ఈరోజు అన్ని వార్తాపత్రికలలో ఇది ఒక మెయిన్ ఐటమ్గా మనము చూస్తాం. సో ఇందులో ఆ, ఏం గమనించవచ్చు అంటే బీఈడి ఎంఈడి చేసి ఎస్జిటిలుగా ఎంపికైన వారికి మాత్రము ఈ బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి చేయడం జరిగింది. యాక్చువల్గా బీఈడి ఎంఈడి చేసి ప్రైమరీ స్కూళ్ళల్లో 1 నుంచి 5వ తరగతి వరకు టీచ్ చేసేటువంటి వారికి ఇకపై 6 నెలల బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్వీస్లో చేరిన తర్వాత 2 ఏళ్లలో ఈ కోర్సు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని చాలా క్లియర్గా ఈ ఆర్టికల్ మనకు చెప్తా ఉంది. సో ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నూతన మార్గదర్శకాలని ఇటీవలే జారీ చేసింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇది ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులని సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకి ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన వారిని మాత్రమే అనుమతించేవాళ్ళు ఇంతకుముందు. కానీ బీఈడి ఎంఈడి చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు మాత్రమే అర్హులుగా ప్రకటించేవారు. ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి నిబంధన. అయితే సుప్రీంకోర్టు సూచనల ప్రకారము ఎన్సిటిఈ వాళ్ళు ఈ నిబంధనను కొంతకాలం కిందట మార్పు చేశారు. అదేంటంటే బీఈడి ఎంఈడి చేసిన వారు కూడా ఎలిమెంటరీ టీచర్ పోస్టులకి అర్హులుగా ప్రకటించింది. అది ఎన్సిటిఈ చేసినటువంటి మార్పు. అయితే మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి టెట్ ఎగ్జామ్లో ఎస్జిటి పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి పేపర్ 2ను వేర్వేరుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్సిటి ఈ నిబంధనలు మార్చిన తర్వాత ఏమైందంటే ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి బీఈడి ఎంఈడి అభ్యర్థులకు పేపర్ 1ను తప్పనిసరి చేసింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పేపర్ 1 రాసి ఎస్జిటి పోస్టులకు ఎంపికైనటువంటి బీఈడి ఎంఈడి అభ్యర్థులు సర్వీస్లో చేరిన అనంతరం బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ పోస్టులకు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ, 1 ఏడాది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ లేదా 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసి ఉంటుంది. సో ఇందులో మనకి మొత్తం ఈ ఆర్టికల్ ప్రకారం అంతా చూస్తే ఎవరైతే బీఈడి ఎంఈడి ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంటర్ అయినారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కోర్సు 6 నెలల బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరిగా చేయాలి. అది కూడా జాబ్లో చేరిన 2 ఏళ్లలోపే దాన్ని కంప్లీట్ చేయాలి. ఇది ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం.